డేట్ మార్చి 20, 2025. ఎల్లకి పండు ట్రైన్లో అట్ట ఆలీలు ఒడ్డోలాలు అవి లగేజ్ దాచేస్తారు పండు. నీకు అస్సలు అర్థం అవట్లేదు. ఎందుకు మనకి ఎవరితో మాట్లాడు, నోరు మూసుకొని ఈ పని నువ్వు చూసుకుని వచ్చి అంతే. అర్థమైంది? ఎవరితో మాట్లాడక ఎవరితో చేయకు, అవి లగేజ్ పోతాయి. Meanwhile, me be like ఫ్లూటు జింక ముందు ఊదు ఈ బాలయ్య ముందు కాదు. నాలోని పొంగేను నర్మదా టెన్ టెన్ టెన్. బ్రో యూ ఆల్సో కమ్ అండ్ సింగ్ విత్ మీ బ్రో. కమ్ బ్రో. ఏ రాబే సంగ్. జై బాలయ్య. हाय भाई. हाय. सब्सक्राइब करो. सब्सक्राइब कर देना, लाइक शेयर कमेंट. మనోడే. ఓకే బాయ్. ఇలా స్టేజ్ చేస్తా ఫన్ చేసుకుంటూ వెళ్ళాలి మామ, అంతే స్క్రాప్ బై వైబ్ అంటే. సో మామ ఇదే మన ట్రైన్. ఈ ట్రైన్ ఆరామ్సే మనం ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే ఓకే ఓకే. హలో మామ, ఏంట్రీ సడన్ గా విజయవాడలో ఉన్నారు అనుకుంటున్నారా? ఏం లేదు మావా, అలా కేరళలో మునార్కి వెళ్ళబోతున్నాను. అండ్ మనం ఈసారి 26 hours ట్రైన్ జర్నీ చేయబోతున్నాం మావా, విజయవాడ టు కేరళ. వీడియో మొత్తం చూడండి, మీకు ఎవ్రీ డీటెయిల్ ఇవ్వడానికి ట్రై చేస్తా. సార్ రిజర్వేషన్ చేయించుకున్నాను మావా, ఏం చేస్తాం కొన్నిసార్లు మనం కూడా కంఫర్ట్గా వెళ్ళాలని చూస్తాం కదా. వీడియో మొత్తం చూడండి. మనం వెళ్తాం ట్రైన్ పేరు టాటా నగర్ టు కేరళ. మిగతాదంతా ఆన్ ది వేలో మాట్లాడుకుందాం మావా. సో నేను మీ స్క్రాప్ బాయ్ రిపోర్టింగ్ ఫ్రమ్ విజయవాడ. అండ్ మళ్ళీ మీకు కేరళలో రిపోర్టింగ్ చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ట్రావెల్ విత్ స్క్రాప్ బాయ్. ఈసారి ట్రిప్ అయితే మనం ఫాలోవర్స్ చేస్తున్నాం. నాతో కలిపి 7 members దాకా వస్తున్నారు. సో వైబ్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు. స్ట్రేంజర్స్ కాన్సెప్ట్. మీరు కూడా నెక్స్ట్ టైం నా ట్రిప్లో జాయిన్ అవుతారని కోరుకుంటున్నాను. వీడియో చూడండి, వైబ్ ఉంటుంది. నచ్చితే వైబ్ బాగుందన్న, బడ్జెట్ బాగుందంటే నెక్స్ట్ ట్రిప్లో మీరు కూడా జాయిన్ అయిపోండి మామ. బ్రోస్ మీ పేరేంటి? వాట్స్ యువర్ నేమ్? అనిల్. యువర్ నేమ్ బ్రో? బద్రి. హాయ్ ఫ్రెండ్స్. ఇంట్రడక్షన్ తీసుకున్న గ్యాప్లో ట్రైన్ వస్తుంది మామ. ట్రైన్ నెంబర్ 18189 టాటానగర్ టు ఎర్నాకుళం జంక్షన్. ట్రైన్ అయితే సూపర్ ఉంటుంది మామ. మన జర్నీ ఎర్లీ మార్నింగ్ విజయవాడ నుంచి అయితే స్టార్ట్ చేస్తాం మామ. 4కి పడుకుని 10కి లెగ్గానే ఎట్లా చేస్తుంది మామ. ఏం చేస్తున్నాం చెప్పండి. అలా తలపైకి ఎట్టి కిటికీ బయట చూస్తే ఈ రైల్వే స్టేషన్ కనబడింది మామ. టీఎఫ్ఐ కట్టు బాయిన్స్కి ఈ స్టేషన్ కోసం బాగా తెలిసి ఉంటుంది. మీరేమైనా టీఎఫ్ఐ బాయిన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలా స్లోగా మనమైతే చెన్నై రీచ్ అయిపోయామా. ఇదేంటో చెన్నై స్టేషన్ ఎలా ఉందనుకుంటున్నారా? చెన్నైకి మొత్తం 4 స్టేషన్స్ ఉన్నాయి మామ. ఎంజిఆర్ చెన్నై సెంట్రల్, తాంబరము, పెరుంబల ఏదో ఉంటుంది మామ. మనమైతే పెరుంబల స్టేషన్కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి చెన్నై మెయిన్ స్టేషన్కి జస్ట్ ఒక 3 to 4 kilometers ఉంటుంది అంతే మామ. హాయ్ మామ, మనమైతే ప్రజెంట్ ఆలకోలం జంక్షన్కి అయితే వచ్చాం, తమిళనాడు. ఇక్కడ ఎండలు అయితే సంపేస్తున్నాయి మామ, చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. అండ్ మీకు మన ట్రైన్ గురించి చెప్పలేదు కదా, ఇదే మామ మనం వచ్చిన ట్రైన్. సో ఇదే మామ మనం వచ్చిన ట్రైన్. ఇప్పుడు ఈ ట్రైన్ ఎక్కడ అనుకుంటున్నాం? ఎక్కడో టాటానగర్లో స్టార్ట్ అయింది మామ. టాటానగర్ అంటే ఎక్కడ అనుకుంటున్నారు? ఛత్తీస్గఢ్ నుంచి ఒడిశా నుంచి మన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు నుంచి కేరళ. ఆల్మోస్ట్ 5 states కవర్ చేద్దాం మామ. ఎట్లయితే చాలా లాంగ్ జర్నీ. అండ్ మన విజయవాడ నుంచి మన ఎల్లబోయే జంక్షన్కి 28 hours ట్రైన్ జర్నీ మామ. తప్పదు, ట్రైన్ ఒక 2 to 5 hours లేట్ అవుతూ ఉంటుంది. కామన్ ఏ ట్రైన్ ఎక్కినా ఆరామ్సే మనం ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నమస్తే బాయ్. పర్లే వీడియోలోకి రా. హై ఫిడల్. అందరూ మనోళ్ళే. సో మనకు కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ బాగుండలేదు, రెస్ట్రిక్ట్ కూడా అని చెప్పి చెప్తున్నాను మామ. సో ఏం డిస్కస్ చేస్తున్నాం? ఆల్మోస్ట్ 5 states మామ. ట్రైన్ నెంబరు 18189 మామ. నేను ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకొని చెప్తాను మీకు. బాగుంటుంది. మనం నైట్ 1:30 or 2 o'clock మనం రీచ్ అవుతాయి ఎర్నాకుళం. మిగతా డీటెయిల్స్ అన్నీ అందులో మాట్లాడుకుందాం. ఒకటి ఒకసారి మీకు చెప్పాను అనుకో, మీకు కూడా బోర్ కొట్టద్ది. ట్రైన్ జర్నీ అయితే ప్రస్తుతానికి బాగుంది. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, అవుట్ఫిట్ ఎలా చేసిన ఏంటి అనుకుంటున్నారా? ఈ ఎండలో లోలు తీసేస్తున్నాయి. ఎక్కడగో వీడియో తీస్తున్నాయి, చెమటలు వచ్చేస్తున్నాయి. సో ఇలాంటి అవుట్ఫిట్ అయిపోతే మనం చచ్చిపోతాము. కంఫర్ట్ మ్యాటర్స్. అది మిగతా క్లిక్లని ముందు మాట్లాడుకుందాం. అలా చూస్తుంటే టైం 2 PM అయింది మామ. సర్లే ఆకలేస్తుందని చెప్పి అలా పీస్లోకి ఎంటర్ అయ్యాము. పీస్ అంటే తెలిసిందే కదా మామ, ప్యాంట్రికల్ అంటారు. మ్యాక్స్ ప్రతి ట్రైన్లోనే ఉంటాయి మామ, కానీ ఈ మధ్య కొన్ని ట్రైన్స్లో ఉండడం లేదు. నేను స్పెసిఫిక్గా ఈ ట్రైన్లోనే ట్రావెల్ చేయడం రీజన్ ఏంటంటే, ఈ ట్రైన్లో పీసీ ఉంది మామ. మన నైట్ టైం ఆకలి వేసినా లేదా ఏ టైం ఆకలి వేసినా వీళ్ళ దగ్గరికి వెళ్తే ఫుడ్ ఇస్తారు. కొంచెం రెడీగా ఉన్న ఫుడ్ ఇస్తారు, లేదు మనకు ఎక్కువ అమౌంట్ ఇస్తే మనకు స్పెషల్గా తయారు చేసేస్తారు మామ. ఇక్కడ ఫుడ్ అది ఎలా తయారు చేస్తారో చూపిస్తాను చూడండి.
ఇదే మా ట్రైన్లో ఉండే క్యాంటీన్. మన ట్రైన్లో సప్లై చేసే ఫుడ్ అంతా ఇక్కడే ప్రిపేర్ అవుద్ది. ఇది మొత్తం ఎలక్ట్రిక్ మీద రన్ అవుద్ది మామ. బేసిక్గా మన ఇంట్లో అయితే ఎల్పిజి యూజ్ చేస్తాం, కానీ ట్రైన్లో ఎల్పిజి అంటే యూజ్ చేయకూడదు కదా మామ. సో టేస్ట్ సూపర్ ఉంటుందని చెప్పలేం, కానీ బాగానే ఉంటుంది. ఇక్కడ ఇండియన్ రైల్వేస్లో ఎంతకన్నా మనకి ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా మామ. ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి నాన్ వెజ్ మీల్స్ రెడీ చేస్తాం. చూసారు, ఒక ప్లేట్లో రైస్ మీద ఫిష్. మ్యాక్స్ ఫుడ్ బాగానే ఉంటుంది మామ. క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ కొన్నిసార్లు తప్పదు ట్రావెల్ చేసినప్పుడు. మన పీసీ ఓనర్తో మాట్లాడి స్పెషల్గా చేయించుకున్నాం మామ. ప్లేట్ 150 రూపీస్ పడింది. మంచిగా 5 days చేశాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది మామ. మనం ముందే వెళ్ళి వాళ్ళతో మంచిగా మాట్లాడుకుంటే మనకి సపరేట్గా కుక్ చేసేస్తారు. మీరు ముందే పీసీలోకి వెళ్ళి మాట్లాడుకుంటే మంచిది మామ. అంతే, మనం మంచిగా మాట్లాడితే మనం చేస్తారు. 100% చేస్తారని చెప్పలేము మామ. ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇదే మామ మన ట్రైన్ నెంబరు. అలాగా వాటర్ బాటిల్ తీసుకోవడానికి అయితే వచ్చాం. జర్నీ టైంలో ఎంత వాటర్ తాగితే అంత మంచిది మామ. ఆల్వేస్ డ్రింక్ మోర్ వాటర్. మీరు ఎంత వాటర్ తాగితే అంత హెల్తీగా ఉంటారు, లేకపోతే సర్వ తీరిపోద్ది. హాయ్ మామ, మనం అయితే ప్రెసెంట్ జోలాపేట దగ్గర ఉన్నామంట. మీకు అటుపక్క ఒక కొండ కనపడుతుంది చూడండి, ఆ కొండ చూపించు బ్రో. ఆ కొండకి ఒక హిస్టరీ ఉంది మామ. మీకు ఏమైనా తెలిస్తే ఆ హిస్టరీ ఏంటో చెప్పండి. అండ్ మనం ఇప్పటి నుంచి ఇంకా ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 4:30 అవుతుంది మామ. నాకు తెలిసి నైట్ 1 or 2కి రీచ్ అవుతాం మన ఎర్నాకుళం. యాజ్ ఆఫ్ నౌ ట్రైన్ అయితే అంతా బాగుంది, అంటే ఏది ఇబ్బంది పెట్టేటట్లేదు, అంతా గుడ్ పర్ఫెక్ట్గా ఉంది. సో అంతేమో ఏం చెప్తాం, ఎవడో గాలి పడిస్తే. అంటే యూట్యూబ్ అనగానే అందరూ ఏవో చెప్తారు కదా మామ. నాకు ఏం చెప్పాలి తెలియదు. ఫస్ట్గా ట్రావెలింగ్ ఇలాగా వ్లాగ్స్ చేయడం, ఇన్స్టాగ్రామ్ అంటే 30 seconds చెప్పేస్తాం, అయిపోద్ది. కింద ఏదో చెప్పాలి, ఏం చెప్పాలి తెలియక చెప్పడం నాకు అంటే కామెంట్ పెడతాను, నేను అప్డేట్ చేసుకోగలను. లొకేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, కానీ ప్లాట్ఫామ్ బట్టి ఉంది. కానీ ఇటుపక్క దిగి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒక క్రేజీగా ఉండాలి కదా అని. సో అది మా మ్యాటర్. ప్రజెంట్ అయితే క్లైమేట్ అయితే దోల రాడ్, ఎండ అయితే చంపేస్తుంది. మీరు వచ్చినప్పుడు మాత్రం పక్కాగా వాటర్ కానీ, లెమన్ వాటర్ కానీ, ఏదైనా లిమ్కా జింగులు రావని మా చాలా మంచిది హెల్త్కి, ఏమైనా కంపేర్ టు అదర్ డ్రింక్స్. సో అంతే, ఇదే మన బండి. అమ్మ మొత్తం గుట్కాలే, ఈ ఒడ్డోళ్ళు ఎక్కడ ఉండరు గుట్కాలు వేసి తిప్పుతారా, దాన్ని మనం వేసి చేయలేం ఆ విషయాలని. సరే మామ, అయితే ట్రైన్ మూవ్ అవుతుంది, మీద ముందు మాట్లాడుకుందాం. జర్నీ టైంలో వాటర్తో పాటు మధ్యలో డ్రింక్లు కూడా తాగండి మామ. డ్రింక్లు ఎందుకంటారా, మనకు మధ్య రిఫ్రెష్మెంట్గా అనిపిస్తుంది. డ్రింక్స్లో ఆల్వేస్ ప్రిఫర్ లిమ్కా మామ. ఎందుకంటారా, నింబు ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది మనకి. లిమ్కా ఈజ్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇన్స్టెంట్ ఎనర్జీ. హాయ్ మామ, అలా జనరల్గా అయితే వచ్చాం, చూద్దామని ఎలాగుంది ఏంటి సినారీ అని. ట్రైన్ అయితే ఖాళీగా ఉంది మామ. మన తెలుగు చేస్తే స్టార్ట్ అయితే చెన్నై వరకు రాడ్ బండి. వన్స్ మనం చెన్నై అంటే పాంబూర్ సంథింగ్ అది దాటేస్తే అక్కడ ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది మా ఆరామ్సే. సో ఇది మన జనరల్ ట్రైన్. ఇట్లా లెఫ్ట్లోకి వెళ్తే ఇంజన్ కనబడుతుంది. ఇప్పుడు మనోడు ఏంటంటే 60 ముందు తీసుకొస్తాడు మా ట్రైన్ని. ఇప్పుడు 60 ఎక్కడ ఉండాలి, మనం ఊరికి ముందే తీసుకొస్తాడు. ఈ ట్రైన్ ఇంజన్ మీద 100 years ఆఫ్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ రాస్తుంది మామ. మన ఇండియాలో ఎలక్ట్రిక్ ఇంజన్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 100 years అయిపోతుంది మామ. లిటరలీ గ్రేట్ అనిపించింది. అయ్యి మామ, జస్ట్ నువ్వు ఇప్పుడే కేరళలోకి ఎంటర్ అయ్యాము. ఇదేదో ఊరి పేరు మా భలే ఉంది మామ. ఎవరు ప్రొనౌన్స్ చేయండి రా, పుణుకునామా ఇదిలా ఉంది వింతగా. ఇది అఫీషియల్ గారు కేరళ మామ. మన కేరళలోకి ఎంటర్ అవగానే మొత్తం చేంజ్ అయిపోద్ది మామ. మనకి డిజిటల్ బోర్డ్స్ కాకుండా ఇలా మాన్యువల్గా కోచ్ పొజిషన్స్ అని రాసి ఉంటాయి, దాన్ని బట్టి మనం ఎంచుకోవడమే. అండ్ ఇందాక మనం ట్రైన్లో ఫన్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు మామ. మ్యాక్స్ ఇక్కడ నుంచి ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది. సో ఆరామ్తో ట్రావెల్ చేయొచ్చు. ఇది మన కోచ్ పొజిషన్ మామ. ఆల్మోస్ట్ జనాలందరూ దిగిపోయారు, ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది. ట్రైన్ స్టార్ట్ అయిన ఫస్ట్ 8 hours కొద్దిగా బిజీ ఉంది మామ. మన చెన్నై రీచ్ అవగానే మొత్తం ఖాళీ అయిపోయింది మామ. మనకి ఇది కనిపిస్తుంది కదా, ఇది ఎయిర్పోర్ట్ మామ. ఫోన్లో అంత క్లారిటీగా లేదు, కానీ ట్రైన్లో వెళ్తున్నప్పుడు మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తే చాలా బాగా కనబడుతుంది మామ. ఇది అల్వా స్టేషన్కి జస్ట్ 3 kilometers ముందు వస్తుంది. మీరు ట్రైన్లో ట్రావెల్ చేసినప్పుడు చూడండి మామ, ఫ్లైట్స్ అంటే దగ్గర నుంచి కనబడతాయి. అండ్ ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది మామ, టైం అయితే అరౌండ్ 1:50 అవుతుంది. ఆన్ టైం అండ్ ఆన్ టైం వస్తాడు మామ. ట్రైన్ చాలా బాగా తీసుకొచ్చాడు. ఫైనలీ వీఆర్ ఇన్ అన్అఫిషియల్ క్యాపిటల్ సిటీ ఆఫ్ కేరళ, ఎర్నాకుళం. బేసిక్గా కొచ్చి ఎర్నాకుళం ఇవన్నీ ఒకటే మామ. జస్ట్ 9 kilometers 10 kilometers రేడియస్లో ఉంటుంది. ఇదే మన స్టేషన్, ఎర్నాకుళం జంక్షన్. ఇక్కడ నుంచి మనం మునార్ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఎవ్రీ డీటెయిల్ చూద్దాం. మనకు కూడా తెలీదు, ఫస్ట్ టైం గోయింగ్. చూద్దాం ఏమవుతుందో, చూద్దామా. అది మామ, ఈ ట్రైన్ రూట్ మ్యాప్ గురించి మాట్లాడుకుంటే ఎక్కడ ఛత్తీస్గఢ్ తాటనాగలో స్టార్ట్ అయ్యి ఎర్నాకుళం దాకా రీచ్ అవుతుంది మామ. ఆన్ ది వేలో వైజాగ్, విజయవాడ, చెన్నై, ఒంగోలు, కోయంబత్తూర్ మీదుగా ఎర్నాకుళం రీచ్ అవుతుంది మామ. ఆల్మోస్ట్ ఒక 2300 kilometers ట్రావెల్ చేస్తుంది మామ.
మన తెలుగు స్టేషన్ నుంచి ఎవరైనా మున్న ట్రావెల్ చేయాలంటే నేను వాళ్ళకి ఏటైనా సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే దీనికంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. అండ్ రీసెంట్ టైమ్స్ నేను ట్రావెల్ చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైన్ అని చెప్పొచ్చు. అంటే పాన్ పరాగ్ లాంటివి ఉంటాయి కానీ ఆన్ టైం రీచ్ అయిపోయింది మామ. అండ్ మనం మున్నార్ వెళ్ళడానికి ది పర్ఫెక్ట్ ట్రైన్. ఎందుకంటే మన టైమింగ్స్ అన్ని కరెక్ట్ సింక్ అవుతాయి. మీరు ఎవరైనా ట్రావెల్ చేయాలనుకుంటే ఈ ట్రైన్ ప్రిఫర్ చేయొచ్చు. మన వైజాగ్ నుంచి ఎర్నాకుళానికి టికెట్ ఫర్ 600 మామ. సో మన బడ్జెట్లో హ్యాపీగా ఈ ట్రైన్లో ట్రావెల్ చేయొచ్చు మామ. వెల్కమ్ టు ద లార్జెస్ట్ వాటర్ ఫాల్స్ ఆఫ్ ఇండియా.